నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. చెంచు గిరిజన అనుభవ యుద్ధుని. తరతరాల మా పెద్దల నుండి ఎన్నో 5 తరాల నుండి వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. ఈ వైద్యాన్ని ఇప్పుడు నేను చెప్పడం చిట్కా ఏంటంటే, చాలా మందికి పక్షవాతం వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. పక్షవాతం ఎందుకు వస్తుందంటే, కొంతమందికి ఇంటి సమస్య నుండి ఎక్కువ బీపీ రైజ్ అయ్యి, కొంతమందికి బీట 10 రూపాయలు అప్పు చేసుకొని చేతని కట్టుకోలేక, పంటలు లేక, మనకు అన్ని ఇబ్బందులు అయ్యి మనకు ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ ఏమో దిద్దుకుంటాను అప్పు చేస్తాం, కానీ తర్వాత తిరగడు కాకపోతే ఓ రైతుకైతే పంటలు లేకను, ఓ వ్యాపారస్తునికి వ్యాపారం లేకను, ఓ ఏదో ఒకటి ఇబ్బంది అయిపోయి మనిషికి ఇబ్బంది పడుతుంటారు. అందులో ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు కూడా చిన్న వయసులో 25 ఏళ్ళు వయసు వచ్చినే మందు తాగి విపరీతంగా కరెక్ట్ ఫుడ్ తీసుకోకుండా ఏం తినకుండా కూడా ఇబ్బందులు పడుతుంటారు. చిన్నపిల్లడు 20 ఏళ్ళ వయసుకి ఈ బాధ, 40 ఏళ్ళ ముసలికి సంసారం బాధ, పూర్వ ముసలికి నా పిల్లడు బాగా కాకపోయినా ఒక బాధ. ఇది ఆడపిల్లలకు వస్తుంటుంది, మగపిల్లలకు వస్తుంటుంది ఈ వ్యాధి. ఈ పక్షవాతం అంటే ఎందువలన వస్తుందంటే, మనకు ఎక్కువ ఆలోచన చేసినా, ఎక్కువ టెన్షన్ అన్నా, వెనుక పక్క ముందు పెద్ద మెదడు ఉంటుంది, చిన్న మెదడు ఉంటుంది. ఈ చిన్న మెదడు మనం చేసే పని అంతా ఆలోచన ఎక్కించుకునేది. అది దానికి ఎంతవరకు ఆలోచన చేయాలో అంతవరకు ఆలోచన చేయాలా, ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతవరకు ఇబ్బంది పెట్టాలి. అది ఎవరికి తెలియదు మనకు. ఎందుకంటే మనం కూడా ఒక యంత్రం, మంచి అంటేనే ఒక యంత్రం. దానికి విశ్రాంతి పూర్వీక కాలంలో పగులంతా పనిచేసుకునే వాళ్ళు రాత్రి 6 గంటలైతేనే 6 గంటలకే భోంచేసుకొని ఆరోగ్యంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడేముందంటే, రాత్రి 12 అయినా నిద్రపోరు, 1 గంట అయినా నిద్రపోరు. రకరకాల చెల్లులు వచ్చినాయి, రకరకాల టీవీలు వచ్చినాయి, రకరకాల ఆలోచనతో చూచి నిద్ర లేక అలసిపోయి, ఈ నిద్ర ఒకటి లేక టెన్షన్ ఒకటి, ఈ రెండింటి నుండి కూడా ఆ మెదడుకి విశ్రాంతి లేక చాలా మందికి బీపీ రైజ్ అయిపోయి పక్షవాతం వస్తుంది. అందువలన ఎవరైనా కానీ ఈ వైద్యాన్ని మన కాడ ఆదివాసీ గిరిజన వైద్యంలో ఈ వైద్యం ఇందువలన మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి చక్కని వైద్యము ఒక చెట్టు ఉంది, మన కాడ చూపిస్తా చూడండి. ఇది తెల్ల కసివెంద చెట్టు అంటారు. తెల్లగుంటే పూలు తెల్ల కసివెంద చెట్టు అంటారు దీన్ని. ఈ తెల్ల కసివెంద చెట్టుని మనము బీబీ రాకుండా కాపాడుకోవడానికి, రానోళ్ళకి బీబీ రాకుండా, ఒకటి బీబీ వచ్చినాకైనా కానీ, పక్షవాతం వచ్చినాకైనా కానీ, 3 విధాల దానికి ఈ చెట్టు ఏర్లు ఉంటాయి. ఏర్లు తెల్ల ఉంటాయి ఏర్లు. ఈ కసివెంద ఏర్లు వీటి వరకు నరుక్కొని ఏర్ల బెరుడు తీసి సన్న సన్న ముక్కలు చేసి నీళ్ళు ఆరబెట్టుకొని ఆ చూర్ణం తయారు చేసుకొని, ఆ చూర్ణంలో ఇది 100 గ్రాముల చూర్ణం అయితే ఒక 50 గ్రాములు మిరియాల పొడి, 50 గ్రాములు జీలకర్ర పొడి, 50 గ్రాములు మెంతుల పొడి, 50 గ్రాములు ధనియాల పొడి, 50 గ్రాములు లవంగాల పొడి, 50 గ్రాములు యాలకుల పొడి, ఇవన్నీ సమానంగా తీసుకొని ఒక 50 గ్రాములు సైంధనవలం పొడి, ఈ చూర్ణములు 100 గ్రాములు అంతా కలిపి చక్క చూర్ణం తయారు చేసుకొని, ఈ చూర్ణాన్ని ముందు జాగ్రత్త కోసం బీపీ ఉన్నోళ్ళు కానీ, బీపీ రాకున్నోళ్ళు కానీ, టెన్షన్ ఉన్నోళ్ళు కానీ, పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నోళ్ళు కానీ, ఈ చూర్ణం అనేది పొద్దున పూట ఒక 1/2 చెంచా సొంటి కాపిలో తీసుకోవాలి, సాయంత్రం 1/2 చెంచా సొంటి కాపిలో తీసుకోవాలి. సొంటి చూర్ణం సొంటిలోనే తీసుకోవచ్చు, అల్లం రసంలోనే తీసుకోవచ్చు. సొంటి అల్లం ఒకటే, సొంటి ఎండితే సొంటి అవుతుంది, ఎండకుంటే అల్లం అవుతుంది. ఇది తీసుకుంటే ఈ చూర్ణంలో బీపీ కంట్రోల్ వచ్చి, మీకు కోపం తగ్గిపోయి, మనశ్శాంతికి నిద్ర వచ్చి, ఆరోగ్యంగా అలత తీరిపోయి, చక్కగా మైండ్ మంచిగా పనిచేసి, మనకు కావాల్సిన కాడికి ఉపయోగపడి ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసం ఎంతోమంది వీడియోలు తీస్తున్నారు, ఎంతోమంది చెట్ల గురించి చెప్తున్నారు, ఎంతోమంది రకరకాల మూలికలు చూపిస్తున్నారు. ముందు మనది ఏముందంటే, ఆదివాసీ గిరిజన వైద్యంలో 1 మంత్ వాడి చూడండి. మీరు బీపీ గురించి 1 మంత్ వాడి చూడండి. బీపీ నుంటే మనకు పక్షవాతం వస్తుంది, మైండ్ లాకు అయిపోతుంది, గుండె అవుట్ నిలబడిపోతుంది. తర్వాత మనిషికి విపరీతంగా అన్ని నాలుగు వీక్ అయిపోయి వణకడ కూడా వస్తుంది. ఈ బీపీ అనేది 4 రకాల 5 రకాల జబ్బులు అనేది మనకు మనిషికి సెండేట్ అవుతుంది. కాబట్టి బీపీ కంట్రోల్ పెట్టుకుంటే పక్షవాతం రాకుండా, ఒకవేళ పక్షవాతం వచ్చినా మంచంలో ముదురుకోకపోయినా కానీ ఈ చూర్ణం పొద్దున సాయంత్రం ఇచ్చుకుంటూ, ఇంకొక సమస్య అనేది ఒక ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు చెట్టు నుండి. ఈ ఆకులు ఉంటాయి, ఈ ఆకులు తీసుకొని అన్ని ఆకులు వెరికి రోట్లేసి దంచి
1 లీటర్ రసం తీసి ఆ లీటర్ రసంలో నీళ్ళు వేయకుండా రసం తీయాలి. ఎంతన్నా ఆకు కానీ కేజీ కానీ 2 కేజీలు కానీ 3 కేజీలు కానీ 4 కేజీలు కానీ ఈ ఆకు రసం తీసుకొని ఆ ఆకు రసంలో 1 లీటర్ నూగుల నూనె, ఆ నూగుల నూనె గానిగలు పట్టించుకున్న నూనె కావాలి, అంగట్లో కొనుక్కొచ్చుకున్న నూనె కాదు. గానిగ పట్టించిన కాడ నూనె మనం నూగులేసి గానిగ పట్టించుకోవాలి. ఆ నూనె 1 లీటరు, ఈ పసరు 1 లీటరు పొయ్యి మీద పెట్టి అంతా మరిగించి చిన్న గ్యాస్ అయితే చిన్న మంట పెట్టుకోవాలి, కట్టెలపై అయితే చిన్న మంట పెట్టుకోవాలి. 1 గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ 5 గంటలు కానీ చిన్న మంట మీద ఈ పసరంతా అయిపోయి ఉత్త నూనె మిలగాలి. ఆ నూనె ఆరబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని 1 బాటిల్ పోసుకొని తల వరకే అప్లై చేసుకోవాలి. చిన్న మెదురుకు అప్లై చేసుకోవచ్చు, పెద్ద మెదురుకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మెదురులో నరాలు ఉంటాయి. ఆ నరాలలో రక్తం గడ్డగట్టని, ఆ నరాలు వీక్ అయిపోని చక్కగా పనిచేస్తుందని మరొకసారి చిన్నలకు పెద్దలకు వైద్యులకు డాక్టర్లకు ఆదివాసి వైద్యం అనేది వివరంగా చెప్తున్నాను. ఇది మాటలు చుల్లకూతలు కాదు, అబద్ధాలు కాదు. ఈ చెట్టు మీరు నెట్లో చూసుకోండి, గంధాలలో చూసుకోండి, బుక్కలో చూసుకోండి. తెల్ల పూల కసివంద చాలా పెద్ద పని చేస్తుంది పచ్చవాతానికని మరొకసారి చెప్పుకుంటూ మా వైద్యం బీబిన్నోలైన 1 నెల వాడి చూడండి, పచ్చవాతం వచ్చిన 1 నెల వాడి చూడండి. మీకు గుణం ఉండి ఆరోగ్యంగా మీకు మనశ్శాంతి పనిచేస్తుందంటే వైద్యం ముందుకెళ్ళాలని మరొకసారి చెప్తూ ఈ వైద్యం ఆడేటప్పుడు పత్యం ఉండాలి. లివర్ తినకూడదు, తర్వాత బుడ్డలు తినకూడదు, పచ్చి కొబ్బరి తినకూడదు, జాంపండు తినకూడదు. ఇట్లాంటి పత్యం ఉంటుంది. ఆయుర్వేదానికి పత్యము, మాటకు సత్యము, హైదరాబాద్ 1 నంబర్ ఉంటుంది, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం అక్కడ దొరుకుతుంది. 1 మంత్లో మీకు గుణం ఉంటేనే ముందుకెళ్ళాలని డాక్టర్లకు వైద్యులకు అందరూ నమస్కారం పెట్టుకుంటూ ఆదివాసి గిరిజన మా పెద్దల తర్వాత ఈ వైద్యాలను మీకు అందరికీ అందజేయాలని మనం నమస్కారం పెట్టుకుంటూ చర్య తీసుకుంటాం.